హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆపర్చునిటీస్. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మనకైతే ప్రైవేట్ మరియు గవర్నమెంట్ రంగాలలోని వివిధ రకాల జాబ్ వేకెన్సీస్ గురించి అప్డేట్స్ అయితే మనకు లభిస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు కానీ, మీ యొక్క తోటి స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉద్యోగ అవకాశాలు లేక సతమతం అవుతున్నట్లయితే తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేసి, వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మనకి లభిస్తుంది. సో గైస్, డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ ముందుకి సింగరేణి నుండి జాబ్స్ అయితే తీసుకువచ్చాను. దీనిలో 272 పోస్ట్ జాబ్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 10+2 ఆర్ ఎనీ డిగ్రీ గనుక మీకు ఉన్నట్లయితే మీరైతే తప్పకుండా ఈ ఉద్యోగాలకి అర్హులే. మీకు తెలుగు వస్తే ఇక జాబ్ మీరైతే ఈజీగా చేసేయొచ్చు. ఫ్రెండ్స్, మనకైతే ఎలాగో తెలుగు వచ్చు. కాబట్టి తప్పకుండా ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే మీరు మిస్ చేసుకోకండి. అండ్ సాలరీ విషయానికొస్తే మీకైతే మినిమమ్ బేసిక్ సాలరీ అయితే 45,000 నుండి స్టార్ట్ కానున్నాయి. అండ్ మేల్, ఫీమేల్ ఎవ్వరైనా మన తెలుగు రాష్ట్రాలలో నుండి ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలే. అండ్ రిక్రూట్మెంట్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసుకుందాం. ఫ్రెండ్స్, మా తరపున అయితే మీకు ఒకే ఒక చిన్న విన్నపం. అదే, మీరైతే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి. మీరు కనుక ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ గనుక మనం చూసినట్లయితే సింగరేణి కాలరీస్ కంపెనీ నుండి అయితే మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అండ్ జాబ్‌కి సంబంధించి డీటెయిల్స్ గనుక మనం చూసినట్లయితే సింగరేణి కాలరీస్ కంపెనీ నుండి అయితే మనకి భారీగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్. అండ్ మొన్ననైతే షార్ట్ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఇప్పుడైతే మనకి ఫుల్ లెంగ్త్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో ఎంప్లాయీస్‌కి రిక్రూట్మెంట్ అయితే తీసుకోనున్నారు. పర్మనెంట్ జాబ్స్ గైస్, ఇదైతే నోట్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి మీకైతే బేసిక్ పే నుండి, అదే విధంగా గవర్నమెంట్ నుండి వచ్చే అలవెన్సెస్ కూడా ఎంతగానో యాడ్ అయితాయి. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయి. సో గైస్, మీరైతే ఎటువంటి నిర్లక్ష్యంతో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఓన్లీ తెలంగాణ మాత్రమే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, అప్లై చేసుకునే అభ్యర్థులకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్‌కి, అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనము చూడగలము. ముందుగా మనము ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్‌లో గనుక చూస్తే మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి మైనింగ్ విభాగంలో టోటల్ 139 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో క్యాస్ట్ పరంగా కూడా వేకెన్సీస్ అయితే ఉంటున్నాయి. ఈ మైనింగ్ విభాగంలో E2 గ్రేడ్ హోదాలో మీకైతే జాబ్స్ ఫిలప్ చేస్తారు. బీటెక్ లేదా బీఎస్సీ కోర్స్ గనుక మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే రెగ్యులర్ బేసిస్‌లో గనుక మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరైతే ఈ పోస్ట్‌కి అప్లై చేయడానికి ఎలిజిబుల్. గైస్, ఇదైతే నోట్ చేసుకోండి. ఇది మైనింగ్ విభాగంలోనైతే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ గైస్, ఏజ్ లిమిట్ గనుక మనం చూసినట్లయితే మీరు 18 నుండి 30 ఇయర్స్ ఉన్నవారైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ డేట్ కట్ ఆఫ్ డేట్ గనుక మనం చూసినట్లయితే 1 మార్చ్ అనైతే మనకు తెలియజేశారు. అండ్ దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ విల్ హావ్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అంటూ మనకు అయితే తెలియజేశారు. అంటే మీరు 35 సంవత్సరాల వయసు గలవారు అయితే ఆ లోపు ఉన్నట్లయితే మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో గైస్, ఈ పోస్ట్ మాత్రమే కాకుండా ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లోనే మేనేజ్మెంట్ ట్రైనీ అంటూ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో మనకి 22 పోస్ట్స్ అయితే విడుదల చేశారు. ఈ యొక్క ఉద్యోగాలకి సీఏ పాస్ లేదా ఐసీడబ్ల్యూఏ ఆర్ సీఎంఏ క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 30 ఇయర్స్ వరకు ఉన్నవారైతే మీరు ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు.
అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. సో గైస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 35 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ వీటితో పాటు మేనేజ్మెంట్ ట్రైనీ, పర్సనల్ విభాగంలో కూడా మనకి టోటల్ 22 వేకెన్సీస్ అయితే మనకు విడుదల చేశారు. ఇది కూడా ఈ2 గ్రేడ్ కేటగిరీలోనికే వస్తాయి. దీనిలో ఈ 22 పోస్ట్‌లో లోకల్ అంటే మన తెలంగాణ వారికి 21 వేకెన్సీస్ అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళకి ఒక వేకెన్సీ అయితే ఫిలప్ చేయబోతున్నారు. మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గనుక మనం చూసినట్లయితే, గ్రాడ్యుయేషన్ గనుక మీరు పూర్తయి ఉన్నట్లయితే మీరైతే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరైతే 2 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ పీజీ డిగ్రీ అయితే మీకు ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్ పీజీ డిప్లొమా గాని, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ ఎంహెచ్ఆర్‌డి ఆర్ ఎంహెచ్ఆర్ఓడి ఆర్ ఎంబీఏ స్పెషలైజేషన్ అంటూ మనకైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి డీటెయిల్స్ అయితే తెలియజేశారు. ఇప్పుడు మనము మేనేజ్మెంట్ ట్రైనీ అనే పోస్ట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు గనక ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ గనక మీరు చేసినట్లయితే బీటెక్‌లో మీరైతే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గనక మనం చూస్తే టోటల్ 10 వే టోటల్ 10 నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో గైస్, మీరైతే ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌కి సంబంధించిన బీటెక్ మాత్రం ఆర్ బీఈ లేదా బీఎస్సీ మాత్రం చేసున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు మీరైతే పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ గనుక మీరు చేస్తే దీనికైతే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఫ్రెండ్స్, దీంట్లోనే జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్‌కి సంబంధించి E1 గ్రేడ్ హోదాలో టోటల్ నంబర్ ఆఫ్ 10 వేకెన్సీస్ అయితే మీకు ఫిలప్ చేయబోతున్నారు. అండ్ గైస్, మీరైతే డిగ్రీ 55% ఆఫ్ మార్క్స్‌తో గనుక మీరు క్వాలిఫై అయ్యి ఫినిష్ చేస్తున్నట్లయితే మీరైతే ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు మీరు గనుక డిగ్రీ ఇన్ లా డిగ్రీ గనుక మీరు పూర్తి చేసుకున్నట్లయితే విత్ 55% ఆఫ్ మార్క్స్ మీరైతే ఈ పోస్ట్‌కి అప్లై చేయడానికి అయితే అర్హులు. మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి హైడ్రోజియాలజిస్ట్ విభాగంలో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎంఎస్‌సి హైడ్రోజియాలజీ లేదా ఎంఎస్‌సి అప్లైడ్ జియాలజీ ఆర్ ఎంఎస్‌సి జియాలజీ గనుక మీరు చేసినట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సివిల్ విభాగంలో కూడా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్‌కి సంబంధించిన పోస్ట్స్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ గనుక మనం చూసినట్లయితే టోటల్ 18 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. మీరు గనుక మీ యొక్క సివిల్ ఇంజినీరింగ్‌గా మీరు గనుక బీటెక్‌లో గనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే ఆర్ బీఈ కానీ బీఎస్సీ గనుక కంప్లీట్ చేసినట్లయితే మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేయడానికి ఎలిజిబుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్‌కి సంబంధించి టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 3 ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఏంటి అని మనం చూస్తే బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ ఆర్ హార్టికల్చర్ గనుక మీరు చేసినట్లయితే దీనికి అప్లై చేయొచ్చు. లేదా ఎంఎస్‌సి ఇన్ అగ్రికల్చర్ లేదా ఎంఎస్‌సి ఇన్ ఫారెస్ట్రీ లేదా హార్టికల్చర్‌లో గనుక మీరు చేస్తే అప్లై చేయొచ్చు. ఇవే కాక మీరు గనుక హోల్డర్ ఆఫ్ గవర్నమెంట్ ఫారెస్ట్ రేంజ్ సర్టిఫికేట్ మీ దగ్గర గనుక గవర్నమెంట్ ఫారెస్ట్ రేంజ్ సర్టిఫికేట్ గనుక మీరు ఉన్నట్లయితే ఈజీగా అప్లై చేయొచ్చు. అండ్ ఇవి మాత్రమే కాకుండా మీరు గనుక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ డిపార్ట్మెంట్స్ లేదా కార్పొరేషన్ గనుక అయితే అప్లై చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీరు గనక ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ లేదా ఆర్గనైజేషన్‌కి వీటితో సమానమైన క్యాడర్‌లో గనక మీరు పనిచేస్తున్నట్లయితే మీరైతే ఈ పోస్ట్‌కి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌కి సంబంధించి ఈ3 గ్రేడ్ హోదాలో మనకైతే టోటల్ 30 నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే విడుదల చేశారు. అండ్ ఇవచ్చేసి ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటివి అని మనం చూసినట్లయితే ఎంబీబీఎస్ మీరు గనక పూర్తయి ఉన్నట్లయితే మీరైతే ఎలిజిబుల్. అండ్ మీరు గనక తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరైతే ఎలిజిబుల్. అండ్ మీ యొక్క ఏజ్ లిమిట్ గనక మనం చూసినట్లయితే 45 ఇయర్స్ లోపు అయితే మీరు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఫ్రెండ్స్, మనము నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సబ్ ఓవర్‌సీర్ ట్రైనీ సివిల్ విభాగంలో టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే మనకి 16 నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గైస్, మీరు గనక సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసినట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ గనక ఎలా ఉంది అని మనం చూసినట్లయితే ఇది జాబ్స్‌కి మీరైతే ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చేసి 18th ఆఫ్ మార్చ్. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకైతే మీరు
మినిమమ్ రూ. 100 అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మిగతా అభ్యర్థులైతే రూ. 1000 పే చేయాలి. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలి అని అనుకుంటున్నారో మీకైతే తప్పనిసరిగా తెలుగు లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ గనుక మీకు తెలిసినట్లయితే మీరైతే ఈజీగా అప్లై చేయొచ్చు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ తెలుగు ఈజ్ డిజైరబుల్ అంటూ మనకు తెలియజేశారు. సో, మీకు తెలుగు లాంగ్వేజ్ వచ్చినట్లయితే మీరైతే ఈజీగా అప్లై చేయొచ్చు. సో, ఫ్రెండ్స్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరు అంటూ మనకు కూడా లిస్ట్ అయితే ఇచ్చారు. అండ్ మనకు గనుక ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న డిస్ట్రిక్ట్స్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్స్‌లోని వారైతే లోకల్ క్యాండిడేట్స్‌గా పరిగణించబడతారు. సో, ఫ్రెండ్స్ ఈ క్యాండిడేట్స్‌కి మీకైతే 95% ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గనుక మనం చూసినట్లయితే కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అయితే మీకు కండక్ట్ చేసి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ జేస్తారు. ఫ్రెండ్స్ ఇదైతే ఆబ్జెక్టివ్ విభాగంలో మనకి టెస్ట్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సో, ఈ ఒక్క ఎగ్జామ్‌ని బేస్ చేసుకొని మీకైతే పోస్ట్స్ అనేవి ఇస్తారు. ఈ నోటిఫికేషన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్స్ అయితే మన డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. సో, గైస్ మీరైతే తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మా యొక్క విన్నపం. ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఇంకా ఇలాంటి జాబ్స్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకి అయితే మీరు తప్పనిసరిగా షేర్ చేయండి. థాంక్ యూ గైస్.